सीएम माता की भारत माता की जय माता सीएम कांग्रेस नायकुलारा अभिवृद्धि नाटुकुंటున్న कांग्रेस नायकुलारा खबरदार సబ్సిడీ సర్కారు నుంచి వెంటనే సబ్సిడీ సర్కారు ఈరోజు ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ని తరలించలో దానికి అడ్డుకోకుండా స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ ఫోర్ట్ సిటీగా చేస్తానని వాగ్దానం చేయడం జరిగింది. ఈ అభివృద్ధికి ఎప్పుడు ఇంతకుముందు గత ప్రభుత్వం అన్నా సరే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా సరే, ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నా సరే అభివృద్ధి కాకుండా చూస్తున్నారు మున్సిపాలిటీని. ఏది ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసు 40% కంప్లీట్ అయింది. ఇది తరుణమే ఇక్కడ మంకాలకు తరలిస్తున్నామని చెప్పడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా ఈ స్థానిక ఎమ్మెల్యే ఖచ్చితంగా ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రజలకు ఒకసారి హామీ ఇవ్వాలి. ఖచ్చితంగా ఇక్కడ ఇది అడ్డుకుంటాం, ఒక భరోసా, ఒక ప్రెస్ మీట్ పెట్టి భరోసా ఇయ్యని వేళల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తీవ్రంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. గతంలో ఇబ్రాహీంపట్నంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఇరుకుగా ఉందనే ఆలోచనతోని ఓల్డ్ బస్టాండ్లో, ఇబ్రాహీంపట్నం ఓల్డ్ బస్టాండ్లో దాని నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. 80 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే పిల్లర్స్ చెత్త కూడా అయ్యింది. ఇంకా కొంచెం పని మిగిలి ఉన్నది. దాని పని పూర్తి చేయకుండా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇబ్రాహీంపట్నం నుంచి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని మంకాల్కు తరలిస్తామని చెప్పేసి ఇప్పుడు ప్రకటన వెలువడుతున్నాయి. అందులో భాగంగానే నిన్న కూడా భూమి చూసిరని చెప్పేసి కూడా తెలియడం జరిగింది. మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఇబ్రాహీంపట్నంలోనే ఉంటే అందరికి కూడా అందుబాటులో ఉంటుందనే ఆలోచనతో, దాని తరలింపును అడ్డుకోవాలనే ఆలోచనతో ఈ రోజు మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఇబ్రాహీంపట్నం నుండి తరలిపోకుండా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నారు. ఒకవేళ ఇది ఇక్కడి నుంచి తరలిస్తామంటే భారతీయ జనతా పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి అందరూ కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంకాలకు షిఫ్ట్ చేస్తానని ఉల్లంఘనలు వస్తున్నాయి కనుక షిఫ్ట్ చేయొద్దు, ఈ ప్రాంతంలో ఉండాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद।